హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమలా రమేష్. ఈరోజు నాగుల చవితి స్పెషల్ వచ్చేసి మా ఇంట్లో అరిటాకు భోజనం చేయాలని ఫిక్స్ అయిపోయానండి. అందుకోసం నేనైతే ఈరోజు ఫస్ట్ క్యారెట్ ఫ్రై చేస్తున్నాను. ఆ తర్వాత 1 by 1 చూపిస్తాను. ఫస్ట్ అయినది క్యారెట్ ఫ్రై అండి. దీనికోసం నేను ఒక పావు కిలో క్యారెట్ తీసుకున్నాను. దీన్ని పెద్ద ముక్కలుగా చేసి నేను చాపర్ యూజ్ చేస్తున్నాను అండి. చాపర్తో అయితే చాలా ఈజీగా మనం కరెక్ట్ షేప్ వస్తుందండి ఫ్రైకి. ఆ చాపర్ యూజ్ చేసేటప్పుడు దాంట్లోనే వెల్లుల్లి వేసేసాను, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసానండి. బాగుంటుంది, ఇలా చేసి చూడండి. టైం సేవ్ అండ్ కరెక్ట్గా ఉంటుందండి, ఈవెన్గా ఉంటుంది అది ఫ్రై వచ్చేసి ముక్కలు. అందుకోసం నేను చాపర్ని యూజ్ చేస్తున్నాను అండి. చాపరు ఓకే, యూస్ఫుల్, మరీ అంత బ్యాడ్ అయితే కాదండి. నాకు తెలిసి అయితే యూస్ఫుల్లే చాపర్ కూడా. అందుకోసం చాపర్ని యూజ్ చేస్తున్నాను. ఇలా అంతా ఒకేసారి చూసారా ఎంత ఈవెన్గా వచ్చాయండి పీసెస్. ఫ్రై త్వరగా కరెక్ట్ ఈవెన్గా ఉంటుంది కాబట్టి త్వరగా కుక్ అయిపోతుందండి ఈవెన్ సైజులో ఉన్నప్పుడు. చాలా బాగుంటుంది ఇది ఇలా చేసుకుంటే అండి క్యారెట్ ఫ్రై. మీకు కూడా నచ్చినట్లయితే ఇంట్లో ట్రై చేసుకొని నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు అలాగే గ్యాస్ మీద ఒక కళాయి పెట్టుకున్నానండి. ఆ కళాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ తీసుకుని, పావు కిలో ఒకదే ఎక్కువ వద్దు అనేసి 2 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. మగ్గిన తర్వాత ఆయిల్ అనేది పైకి వస్తుంది క్యారెట్లో, అందుకోసమని కొంచెమే తీసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ సరిపోతుందని చాలానే తీసుకున్నాను. ఇది కొంచెం వేడెక్కగానే నూనె వేడెక్కగానే దీంట్లోకండి ఒక పోపు గింజలు ఉంటాయి కదండి, ఆ పోపు గింజలు యాడ్ చేసుకుందాం. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ పోపు గింజలు వేసేసాను. ఫ్రై కదా, కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. తినేటప్పుడు పంట కింద తగిలితే మంచి టేస్ట్ అనిపిస్తుంది అండి పోపు గింజలు. ఏం లేదండి, ఇప్పుడు కొంచెం పోపు అట్లా కొంచెం లైట్ వేడకగానే, ఫ్రై కాబట్టి పోపులోనే డైరెక్ట్ వేసేసుకోవచ్చు. అది పోపు అనేది మాడాల్సిన అవసరం కూడా లేదు. నేను కొంచెం ఒక 1 minute ఆగి పోపులోకి మనం తురుముకున్న క్యారెట్ అయితే వేసేసుకుంటున్నానండి. చూడండి, ఇలా అయితే ఫ్రై మంచిగా ఈవెన్గా అండి, అన్ని ముక్కలతో పాటు గింజలు కూడా మంచిగా ఈవెన్గా కుక్ అయ్యి మంచిగా టేస్ట్ వస్తుంది. అందుకోసం నేను ఇలాగే చేస్తాను. ఆల్మోస్ట్ ఇదే అండి నా వర్షను. క్యారెట్ ఫ్రై చేశానంటే ఇలాగే చేస్తాను నేను. ఇప్పుడు దీన్ని ఒకసారి మంచిగా కలిపెట్టేసుకొని, ఇది తొందరగా మనం ఏంటంటే మగ్గాలంటే మనం దీంట్లో సాల్ట్ వేసేసుకోవాలండి. నేను ఫ్రైకి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసేసాను. అండ్ దీంట్లో కొంచెం ఇంకా తర్వాత చూపిస్తానండి. దీన్ని ఎంత ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇది మగ్గాలి. ఇది ఎంత మగ్గితే ఎంత బాగుంటుందండి. మూత తీసి ఒకసారి మళ్ళీ కలుపుకుందాము. జస్ట్ ఒక 3 minutes తర్వాత ఇలా తిప్పుతూ ఉండాలి మధ్య మధ్యలో, లేకపోతే ఒక సైడ్ మాడి ఇంకో సైడ్ ఉడకకుండా అలా మాడిపోతుందండి కర్రీ. అందుకోసం మధ్య మధ్యలో ఇలా తిప్పుతూ కలుపుతూ అండ్ తర్వాత వచ్చేసి నేను ఒక పావు టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఇది ఫ్రైకి చాలా బాగుంటుంది, క్యారెట్ ఫ్రైకి. లేకపోతే చాలా తియ్యగా అనిపిస్తుంది కూర ఫ్రై అనేది. అందుకోసం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అంతకుముందు కూడా మీరు చూసి ఉంటారు, వెల్లుల్లి కూడా వేసాను. వెల్లుల్లి నేను ప్రతి ఒక్క ఫ్రైలో వేసానండి, పచ్చళ్ళలో, ఫ్రైలలో. నాకు వెల్లుల్లి అంటే ఇష్టము అండ్ చాలా హెల్దీ బెనిఫిషియల్ కాబట్టి నేను వేస్తాను. దీంట్లో నేను కొంచెం పావు టీ స్పూన్ అంతా పసుపు కూడా యాడ్ చేస్తున్నానండి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అంతా కారం అండి, చిన్న టీ స్పూన్, అది తెలుసు కదా మీకు అందరికీ. కొంచెం వేస్తాను. దీనంతా ఒకసారి కలిపెట్టేసుకొని దీని మీద మనం మూత పెట్టేసుకొని ఒక 3 నిమిషాలండి లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. హై ఫ్లేమ్ అయితే అస్సలు పెట్టుకోవద్దండి, మాడిపోతుంది. లో ఫ్లేమ్లోనే మంచిగా కుక్ అవుతుందండి. ఫ్రైస్ ఎప్పుడు లో ఫ్లేమ్లోనే చేసుకుంటే బాగుంటుంది. అండ్ దీంట్లో కొంచెము పుదీనా ఆకులు వేస్తున్నానండి ఫ్లేవర్ కోసము. పుదీనా ఫ్లేవర్ తగిలితే ఇంకా చాలా టేస్టీగా అనిపిస్తుందండి కర్రీస్. అందుకోసం కొంచెం పుదీనా ఆకులు కూడా వేస్తున్నాను. దీన్ని అలాగంతా మొత్తం సిమ్లో పెట్టేసుకొని మగ్గబెట్టాలండి. జస్ట్ ఒక 3 minutes మగ్గితే సరిపోతుంది. ఈ కూర క్యారెట్ కూర అందరికి ఇష్టమే ఉంటుంది, కానీ ఇలా చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. కొంతమంది పల్లీలు కూడా వేసుకుని, నేను కూడా వేస్తాను పల్లీలు అప్పుడప్పుడు. ఉదయమే దోశ వేసుకొని పల్లీ చట్నీ చేసుకున్నాను, అందుకోసం ఇప్పుడు వేసుకోవట్లేదండి. మీకు కూడా నచ్చినట్లయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అంటే చాలా బాగుంటుంది, చాలా ఎమ్మీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చే కూర కూడా చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ కర్రీ వచ్చేసి ఇంకో కర్రీ వచ్చేసండి డ్రై మసాలా వంకాయ చేస్తున్నానండి. ఇదైతే చాలా బాగుంటుందండి. చాలా ఈజీ అండ్ చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. వంకాయలో చాలా రకాలుగా ట్రై చేయొచ్చండి. నేనైతే ఇప్పుడు డ్రై మసాలా చూపిస్తున్నాను. దానికోసం నేను ఒక గుప్పెడు పల్లీలు, ఒక గుప్పెడు పుట్నాలు, దాంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు అండ్ 1 టీ స్పూన్ అంత ఎర్రకారము అండ్ ఇంకేమంటే 1 టీ స్పూన్ అంత ఉప్పు అండి. అండ్ కొంచెం ఒక టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇదంతా మనం గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసి పౌడర్ లాగా పెట్టుకుందాం. ఇప్పుడు ఈ వంకాయని కట్ చేద్దామండి.
ఇది వచ్చేసి 300 కంటే ఎక్కువనే ఉందండి వంకాయ. మనం ఇప్పుడు దీంట్లో ఆయిల్ తీసుకుందామండి. దీంట్లో కరెక్ట్ ఒక 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే పట్టిందండి నాకు. ఫస్ట్ వేసిన ఆయిల్ సరిపోలేదు, తర్వాత కూడా కొంచెం యాడ్ చేశాను, అది స్కిప్ చేసేసాను చూడు. అది అంటే యాక్చువల్లీ వీడియో తీయడం మర్చిపోయాను. కొంచెం ఆయిల్ వేడెక్కగానే మనం కట్ చేసుకున్న వంకాయలన్నింటినీ కర్రీలో వేసుకోవాలండి. అండ్ దీంట్లోకి నేనైతే నా 3 పచ్చిమిరపకాయలని పొడుగుగా చీల్చుకున్నానండి. ఈ వంకాయలన్నీ వేసేసి మంచిగా సన్న మంట మీద మగ్గనివ్వాలండి. కొంచెం టైం పడుతుంది, ఒక 5 నిమిషాలు పడుతుంది. ఆ తర్వాత మనం తీసుకున్న పచ్చిమిరపకాయలను కూడా దీంట్లో వేసుకోవాలి. ఇదంతా మగ్గడానికి అంటే ఒక 10 మినిట్స్ పడుతుందండి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, ఎందుకంటే వంకాయ ఒకవైపు మాడి ఇంకోవైపు మాడకుండా అయిపోతుంది. అందుకోసమే లో ఫ్లేమ్లోనే తిప్పుకుంటా చేస్తూ ఉండాలండి. ఈ వంకాయ ఫ్రైకి నాకు పట్టిన టైం వచ్చేసి డ్రై మసాలాకి 15 మినిట్స్ పట్టిందండి కరెక్ట్గా చెప్పాలంటే. నేను ఇక్కడ 7 మినిట్స్ వీడియో షూట్ చేశాను, ఇంకా 7 మినిట్స్ స్కిప్ చేసినట్టు. అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దీంట్లోకి నేను పుదీనాకులు కట్ చేసి వేసుకున్నాను. అలాగే ఒక టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను. అండ్ దీంట్లో మనం ముందుగానే గ్రైండ్ చేసుకున్న పప్పుల పొడి ఉంది కదండి, ఆ పప్పుల పొడిని అయితే దీంట్లో వేసేసుకొని మంచిగా కలిపెట్టుకున్నానండి. మంచిగా ఎంత మంచిగా కలిపెట్టుకుంది అంత మంచిదండి. దీని అంతా ఇప్పుడు మనం సిమ్లోనే ఉంచేయాలండి బాబు. మనం ఫ్లేమ్ అయితే ఏం పెట్టాల్సిన అవసరం లేదు. మధ్య మధ్యలో ఓపెన్ చేసి కలుపుతూ ఉండాలి, అటు ఇటు తిప్పుతూ ఉండాలి. అప్పుడు కూర అనేది ఈవెన్గా కుక్ అవుతుందండి. పప్పుల పొడులు కూడా మంచిగా కుక్ అయిపోయి మంచి టేస్ట్ వస్తుందండి. ఈ డ్రై మసాలా మనం పప్పులోకి నంజుకొని తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. అందుకోసం ఈరోజు చేయాలని డిసైడ్ అయ్యాను. దీంట్లో మనం ఇప్పుడు కొంచెం ధనియాల పౌడర్ వేసుకోవాలండి, అలాగే కొంచెం గరం మసాలా పౌడర్. అండ్ దీన్ని మొత్తం ఒకసారి తిప్పేసుకుందాం ఫ్రెండ్స్. తిప్పుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుందాము. అండ్ తర్వాత దీంట్లోకి మనం కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకుందామండి. ఇప్పుడు కరివేపాకు వేసేసాను. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచుకుంటే మనం ఎంతో రుచికరమైన డ్రై వంకాయ మసాలా కర్రీ రెడీ అండి. ఇది చాలా ఈజీ ప్రాసెస్, చాలా ఈజీగా త్వరగా చేసుకోవచ్చండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకో కర్రీ కూడా చేశారండి. నాగుల చవితి స్పెషల్స్ అన్నాను కదా, ఇంకోటి కూడా చూపిస్తాను. అదేంటంటే ఇది వచ్చేసి టమాటా పప్పు అండి, కందిపప్పు, దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా వేసేసానండి. అండ్ నెక్స్ట్ వచ్చేసండి పెరుగు సలాడ్ చేస్తున్నామండి. దాంట్లోకి కీరా తీసుకుంటున్నాను. అది మా పాప ఇది చేస్తానంటే గ్రైండ్ చేస్తారంటే దానికి ఇచ్చేసానండి. అది కీరాతో అయితే మా చిన్న పాప బాగా ఇష్టం అండి. ఉల్లిపాయ అయితే తినేదండి, అందుకోసం కీరాతో చేస్తున్నాను. దీంట్లో మనం ఒక కీరా తీసుకున్నామండి, హాఫ్ కీరా మంచిగా తురుముకున్నామండి. మా పాప చేస్తాను ఒకటి సతాయిస్తుంటుంది, సరే అని దానికి ఇచ్చేసాను. ఇప్పుడు దీంట్లోకి మనం సన్నగా తరుక్కున్న ఒక పచ్చిమిర్చి అండి, అండ్ అలాగే మనం సన్నగా తరుక్కున్న కొత్తిమీర అండి. అండ్ తర్వాత వచ్చేసి మనం ఒక 1/4 టీ స్పూన్ అంతా మిరియాల పౌడర్ వేసుకోవాలండి, ఓకేనా. అండ్ దీంట్లో మనకు రుచికి సరిపడినంత ఉప్పు ఫ్రెండ్స్, సాల్ట్. అండ్ లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పెరుగండి. దీంతో రైతా అయితే రెడీ చేసుకున్నామండి. ఇదండి మా నాగుల చవితి స్పెషల్స్ ఈరోజు. చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకుని తినండి ఫ్రెండ్స్. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా మంచి మంచి వీడియోస్ ఇంకా పోస్ట్ చేస్తూనే ఉంటాను మీకోసం, వెరైటీగా, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.